రాజు తెనాలి నుండి రోమిల రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం 21-22లో సృష్టి స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకు మూలుగుట కనబడుచున్నది. సృష్టి వ్యర్థపరచబడుట అంటే ఏమిటి? సృష్టి అంటే భౌతిక సృష్టినా లేక ఆధ్యాత్మిక సృష్టినా? సృష్టి యొక్క పరిధి ఏమిటి ఉమ్. అని అడుగుతున్నాడు. అది మా ప్రశ్న మంచిగానే అడిగారు కానీ చివరిలో కొంచెము ఆ ప్రశ్న యొక్క పరిధి కూడా దాటారు. ఓకే. విషయం చెప్తాను. చాలా మంచి ప్రశ్న ఇది. ఉమ్, సృష్టి ఇది రోమా 8వ అధ్యాయంలో సంగతి మాట్లాడుతున్నారు ఆయన. సార్ చదువుదాం మనం. రోమా 8వ అధ్యాయం 20. 8:20 ఉమ్. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతునను నిరీక్షణ గలదై ఉమ్. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. అంటే ఇక్కడ లోబరచుట అనే కార్యక్రమం అయితే జరిగింది. ఆ, సృష్టిని ఇంకొకటికి ఎవడికో లోబరుచుట ఆ, అనేది జరిగింది. ఆ. అలా ఇంకొకటి ఆధిపత్యం కిందికి, అధికారం కిందికి, ఏలుబడి కిందికి వెళ్ళిపోవడం సృష్టికి ముందు ఇష్టం లేదు. ఆ, ఇష్టం లేకపోయినా స్వేచ్ఛగా కాక అన్నాడు. ఇష్టం లేదు అయినా సరే ఒక పెద్ద మనిషి వచ్చాడు. ప్రస్తుతానికి నువ్వు లోబడి ఉండవమ్మా, తర్వాత నిన్ను విమోచిస్తానులేమని వాగ్దానం చేశాడు. గనక మరి ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ సృష్టి అంటే ఈ భూ ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ భూమి, దీనికి సంబంధించినంత వరకు పంచభూతాలు, దీనికి సంబంధించినంత వరకు చరాచర ప్రాణికోటి, ఇదంతా ఆదాము ఏలుబడిలో ఉండడానికి కదా దేవుడు చేశాడు. మీరు ప్రతి జీవిని ఏలుడి, భూమిని లోబరుచుకొని ప్రతి జీవిని ఏలుడి అని చెప్పాడు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో. కనుక ఆదాము పరిపాలనలో 100 సంవత్సరాలు ఈ సృష్టి ఉండింది. ఆదాము దేవుని పరిపాలనలో ఉన్నాడు. అబ్సల్యూట్లీ అండర్ గాడ్స్ కమాండ్ అండ్ గాడ్స్ రూలర్షిప్, గాడ్స్ కంట్రోల్. అబ్సల్యూట్గా అంటే ఇండైరెక్ట్గా దేవుడే పరిపాలిస్తున్నాడు. దేవుని చేత పరిపాలించబడుతున్న ఆదాము ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. అంటే దేవుడు ఏలినట్టే. కంప్లీట్ హార్మోనియస్ సిచ్యువేషన్, మంచి సమన్వయము, చక్కని ఏమంటారు, ఒకదానికి ఒక ట్యూన్ అయిపోయి ఎక్కడ అపస్వరాలు లేవు, చక్కని సంగీతంలాగా సృష్టి నడుస్తూ ఉన్నది. ఈ లోపల ఆదాము తన అధికార దండాన్ని సాతానుకు అప్పగించేశాడు. ఇప్పుడు ఆదామే ఈ భూగ్రహానికి రాజు గనక అధికార దండాన్ని సాతానుకు అప్పగిస్తే ఆదాము కింద ఉన్న ఈ రాజ్యం అంతటిని సైతాన్ ఏలుతాడు. అప్పటి నుండే వాడు లోకాధికారి అయ్యాడు. ఈ లోకరాజ్యముల మహిమంతా నాది అంటాడు కదా యేసు ప్రభుతో. మరి ఈ సృష్టి అప్పుడు దేవునికి మొరపెట్టుకుందన్నమాట. దేవా, నీవు చేసిన సృష్టి మేము, నీవు అపాయింట్ చేసిన రాజుగారి కింద మేము చాలా సుఖంగా బ్రతికాం. ఇప్పుడు ఇతను వేరే రాజుగారి కిందకి వెళ్ళిపోయాడు. మరి మేము కూడా అతనితో పాటు వెళ్ళాలా? మాకు ఇష్టం లేదు. మేము సృష్టికర్తమైన నీ ఆధిపత్యం కింద ఉండడమే మాకు శాంతిగా, సంతోషంగా ఉంటుంది, శాంతికరంగా ఉంటుంది. కనుక మాకు ఆదాముతో పాటు మేము ఇంకొకటి కిందికి, ఆ దుష్టుడు, దుర్మార్గుడు, దేవునికే శత్రువైన వాడి కిందికి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. అంటే దేవుడు అన్నాడు, ఒక సమయం వస్తుంది, వీడిలో నుంచి, ఆదాములో నుంచి వచ్చే మానవ జాతిలో నుండి దేవుని కుమారులు కొంతమంది పుడతారు. వాళ్ళను ప్రత్యక్షపరిచే టైం ఒకటి ఉంటుంది. ఆదాములో నుండి వచ్చిన ఈ పతితమైన మానవ జాతిని నేను అందులోనే పుట్టి రక్షించి, అందులో నుంచి నేను ఏర్పాటు చేసుకున్న దేవకుమారుడు ఎవరో అని అందరికీ ప్రత్యక్షపరిచేటటువంటిది 2వ రాకడ దినం. ఆ 2వ రాకడ సంభవించినప్పుడు ఆదాము కుటుంబంలో నుంచి నేను తయారు చేసుకున్న కుమారుడు ఇదిగో అని ప్రత్యక్షపరిచినప్పుడు వాళ్లకు టోటల్గా స్వాతంత్ర్యం వస్తుంది. మహిమ శరీరాలు కదా, ఈ పాప మరణాల నియమం అంతా వెళ్ళిపోతుంది.
మహిమ శరీరాలు వస్తాయి కదా, ఆ స్వాతంత్రంలో మీకు కూడా పాలు భాగం ఉంటుంది. మీరు కూడా స్వతంత్రులు అయిపోతారు. అప్పటిదాకా ఈ ప్రణాళికలో భాగంగా మీరు ఉండాల్సింది. ఎందుకంటే చట్టబద్ధంగా ఒక రాజుగారు ఇంకో రాజుకి అమ్ముడు పోయాడు, ఈ రాజ్యం కూడా వెళ్ళిపోతుంది. కనుక విశ్వ న్యాయాన్ని మీరు ధిక్కరించొద్దు, కొంచెం ఓర్చుకోండి, మీకు ఇష్టం లేకపోయినా మీరు లోబడండి అని లోబరచినవాడు ఉమ్, ఉన్నాడు. అతని మూలముగా సృష్టి వాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. గనక ఒక విధంగా దేవుని కోసం దేవుని చేత సృష్టింపబడ్డ సృష్టి దేవ విరోధి చేతుల్లోకి వెళ్ళిపోవడం అంటే నా ఉనికే వ్యర్థం అని అది అనుకుంటుంది కదా, ఉమ్, అది వ్యర్థపరచబడడం అంటే. ఉమ్, గనక ఇప్పటిదాకా మూలుగుతా ఉందంట. ఉమ్. సృష్టి యావత్తు ప్రసవ వేదనతో మూలుగుతా ఉంది. మూలుగుతాం. ఆ, ఎప్పటిదాకా మూలుగుతుంది? దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యం నేను కూడా పొందుతాను. ఉమ్, దేవుని కుమారులు మహిమగల స్వాతంత్రం రెండవ రాకడలో ఆ తర్వాత పొందుతారు. ఉమ్, అప్పుడు ఈ పంచభూతాలకు కూడా పునరుద్ధానం వస్తుంది. ఉమ్, ఈ సైతాన్ని ముట్టుకోవడం చేత కలుషితం అయిపోయిన పంచభూతాలకు కూడా శరీరాలు ఆత్మలు ఉంటాయి. ఉమ్, భూమికి ఒక ఆత్మ, అగ్నికి ఒక ఆత్మ, నీటికి ఒక ఆత్మ, ఉమ్, గాలికి ఒక ఆత్మ ఉంటుంది. ఈ శరీరాలు మాత్రం దేవుడు కొత్తవి చేసిస్తాడు. అప్పుడు మనకందరికి పునరుద్ధాన మహిమ శరీరాలు వచ్చినట్టు పంచభూతాలకు కూడా నూతన శరీరాలు వచ్చేస్తాయి. ఆ వాగ్దానము దేవుడు ఇచ్చాడు. కనుక సరే తండ్రి నువ్వు చెబితే మేము లోబడతామని ఇక సాతాను పరిపాలన కిందకి ఈ గ్రహానికి సంబంధించి పంచభూతాలు కూడా వచ్చేసింది. ఉమ్. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.